హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. ఈ వీడియోలో మన చుట్టూ జరిగే కొన్ని విషయాల గురించి నాకు షేర్ చేసుకోవాలి అని అనిపించింది. అందులో మీకు తెలిసిన విషయాలు కొన్ని ఉండొచ్చు, కొన్ని తెలియనివి కూడా ఉండొచ్చు. సో తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా, అండ్ తెలిసిన వాళ్ళతో జనరల్గా ఒక డిస్కషన్ లాగా ఉంటుంది. అండ్ ఇది ఎవరిని హర్ట్ చేయాలని కాదు. ఇవాళ నేను కొన్ని విషయాలు ఏం చెప్దామని అనుకుంటున్నానంటే, ఫస్ట్ థింగ్ 16 years వాళ్ళకి లైసెన్స్ ఇస్తున్నాము, 2-wheeler లైసెన్స్ అని చెప్పి అన్నారు కదా, దాని గురించి. అండ్ యుఎస్లో మనకి చాలా వ్యతిరేకత అనేది వస్తూ ఉందన్నమాట ఇండియన్స్ అంటే. సో దాని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సోషల్ మీడియాలో యూనిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. అది నాకు యాజ్ అ కో యూట్యూబర్గా నేను కన్సర్న్డ్గా నేను కొన్ని విషయాలు చెప్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ విల్ గో విత్ 16-year డ్రైవర్స్ లైసెన్స్. ఇది వచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ నేను అనుకున్నాను 4-wheeler ఇస్తున్నారు, బోత్ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ డ్రైవింగ్, అండ్ గియర్ బైక్, ఆటోమేటిక్ బైక్. సో ఇట్లాగా నేను అన్నిటికీ ఇచ్చేసారు పర్మిషన్ అని అనుకుని ఐ వాజ్ సో ఫ్రస్ట్రేటెడ్ అనమాట స్టార్టింగ్. అండ్ లేటర్ నేను తెలుసుకున్నది ఏంటంటే, 4-wheelerకి ఇవ్వట్లేదు, గియర్ బైక్కి ఇవ్వట్లేదు అని చెప్పి తెలిసిందనమాట. అంటే జస్ట్ ఈ ఆటోమేటిక్ బైక్స్ ఉంటాయి కదా, లైక్ యాక్టివా, ఈ స్కూటీ ఇలాంటివి వితౌట్ గియర్ అంతవరకు ఇస్తున్నారనమాట పర్మిషన్. బాగానే ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పిల్లలందరూ ఒకలాగా ఉండరు. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏంటంటే, ఎదుటి వాళ్ళని పట్టించుకోకుండా నేను ఎట్లా వెళ్తున్నాను, నేను బాగా వెళ్తున్నానా లేదా అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడతారు. సో అలాంటి పిల్లలకి ఏంటంటే, లైక్ దేర్ ఆర్ ఛాన్సెస్ వాళ్ళు పడిపోవచ్చు, లేదంటే ఎదుటి వాళ్ళని హిట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళే రాంగ్ రూట్లో వస్తుంటే వీళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు. అలా రకరకాలుగా ఉంటాయి. కొంతమంది పిల్లలు ఏంటంటే, they'll have that analyzing thing అనమాట. సో ఇట్లా వస్తుంది కాబట్టి నేను పక్కకు వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి అని ఒక కాన్షియస్ తోటి వెళ్తూ ఉంటారు. అలాంటి పిల్లలతోటి ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళకి సైకిల్ కానీ బైక్ ఇచ్చినా సరే ఏదన్నా వర్కౌట్ అవుతుంది. కానీ ఎవరికైతే అసలు ఎటువంటి కాన్షియస్ ఉండదో, జస్ట్ నేను ఒక హీరోలాగా ప్రూవ్ చేసుకోవాలి. పిల్లలు అన్నాక 16 years టీనేజ్కి వచ్చిన తర్వాత వి కాంట్ కంట్రోల్ దెమ్. చాలామంది ఏంటంటే ఒక 10% 20% కొంచెం పేరెంట్స్ చెప్పే మాటలు వింటాము, లేకపోతే అమ్మో మనం అలా చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలని అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎట్లా ఉంటారంటే, ఫ్రెండ్స్ ఒక గ్రూప్లో ఉన్నప్పుడు సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే దే వాంట్ టు ప్రూవ్ దేర్ సెల్ఫ్స్. అంటే లైక్ నేను బాగా కనిపించాలి, వాళ్ళు చదువులు పక్కన పెట్టేసేయండి, లైక్ జనరల్ థింగ్స్లో అనమాట. లైక్ వాళ్ళు వాడే వస్తువులు కానీ, లైక్ ఇఫ్ దే ఆర్ బయింగ్ సైకిల్ ఆర్ వాళ్ళు ఒక 2-wheeler డ్రైవ్ చేస్తున్నా సరే, దే వాంట్ టు ప్రూవ్ దేర్ బెస్ట్ అనమాట. సో ఏంటంటే, వీడికన్నా నేను బాగా వెళ్ళాలి, తనకన్నా నేను బాగా ఉండాలనే కాన్షియస్లో హూ ఎవర్ ఇట్ ఈస్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అపార్ట్ ఫ్రమ్ దిస్ జెండర్ థింగ్, ఎవరైనా సరే టీనేజ్లో ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటారనమాట పిల్లలు. సో ఈ పిల్లలకి 2-wheeler ఇచ్చినప్పుడు ఏంటంటే, వాళ్ళకి తెలిసి తెలియక ఒక ఫ్రెండ్ని ఎక్కించుకోనో లేకపోతే ఒకళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఎదురుగా ఎవరు వస్తున్నారు అనేది వాళ్ళు, ఈ పిల్లలు చూసే లోపే ఈ కంట్రోల్ అనేది లూజ్ అవుతారనమాట. ఎందుకంటే మన పెద్దవాళ్ళలాగా ఇప్పుడు మనం డ్రైవ్ చేసేది వేరు, వాళ్ళు డ్రైవ్ చేసేది వేరు. సో మనలాగా వాళ్ళు ఏంటంటే వెంటనే బ్రేక్ వేయాలి, కంట్రోల్ వేయాలి అనేది వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళ ఇన్స్టింక్ట్స్ అప్పుడే వర్క్ అవటం స్టార్ట్ అవుతుంది. మనం అంటే బై ప్రాక్టీస్ మన ఇన్స్టింక్ట్స్ చెప్పేస్తాయి అనమాట. ఇట్లా ఒక వెహికల్ వస్తుంది అంటే వీ హ్యావ్ టు స్లో డౌన్, వీ హ్యావ్ టు అప్లై బ్రేక్ అనేది అది వెంటనే చెప్పేస్తుంది అనమాట. కానీ పిల్లలకి ఏంటంటే అప్పుడు దాకా ఆ ఇన్స్టింక్ట్స్ అనేవి వాళ్ళకి ఇంకా రావు, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు. సో మీరు ప్రాక్టీస్ చేయాలి అని అంటే 14-15 yearsకి బైక్ ఇవ్వాలి. అది లీగలా కాదు కదా, అసలు ఆ ఏజ్కి అసలు బైకే ఇవ్వకూడదు నన్ను అడిగితే. ఐ డోంట్ నో ఈ రూల్ అసలు ఎందుకు తీసుకొచ్చారు అనేది. ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్. ఎందుకంటే ఇప్పుడు ఐమ్ బీయింగ్ లిటిల్ బిట్ ఓపెన్. ఇప్పుడు ఎవరైతే ఎక్కువగా బైక్స్ ఇస్తున్నారో పిల్లలకి, వాళ్ళు చాలా చాలా అల్ట్రా రిచ్ ఫ్యామిలీస్ అయి ఉంటున్నారు. లేదు అని అంటే కనుక అన్ఎడ్యుకేటెడ్, కొంచెం బాగా లోవర్ క్లాస్, ఏమి తెలియదు పాపం. అంటే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు కష్టపడి సంపాదించిందంతా కూడా నేను నా పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళు నేను అనుభవించలేకపోయాను కాబట్టి నా పిల్లలకి ఇవ్వాలి, బెస్ట్ ఇవ్వాలి అనే ఇదిలో పాపం ఎంతైనా సరే కొనిచ్చేస్తున్నారండి. అది నేను చూసాను అనమాట. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే, ఐ మీన్ మా మేడ్ అలా ఉంటారు కదా, వాళ్ళే పిల్లలకి కొనిచ్చారు. అండ్ కొంతమంది బాగానే ఉన్నారు, కొంతమంది తప్పుదారి పట్టే వాళ్ళు ఉన్నారనమాట. సో మనం ఇప్పుడు ఎవరైతే మన ఇంట్లో పని చేస్తున్నా లేకపోతే మనకు తెలిసినా సరే, కొంచెం మనం ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేద్దాము.
అది తప్పుగా తీసుకుంటారు డెఫినెట్గా, నువ్వెవరమ్మా చెప్పడానికి. కానీ ఇదేంటంటే ఒక్కసారి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత రోడ్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ అనమాట. అంటే ఇప్పుడు మీరు నడుస్తారు, నేను నడుస్తాను, అందరం నడుస్తాము. సో హౌ కెన్ 16-year-old 15-year-old వాళ్ళు బైక్ వేసుకొని ఎలా వచ్చేస్తారు? ఇక్కడ 15 year అంటే ఓకే వాళ్ళు రారు, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా ఆ టైంలో. సందులో ప్రాక్టీస్ చేసుకోవటం అదంతా ఓకే అండి. వన్స్ దే గెట్ లైసెన్స్ దే స్టార్ట్ కమింగ్ ఇన్ టు ట్రాఫిక్. ఆ ట్రాఫిక్లో నిజంగా ట్రాఫిక్ అందులో వాళ్ళకి వెళ్ళటం వస్తుందని అనుకుంటున్నారా? అసలు మాన్వర్ చేయటం చాలా కష్టం అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మాత్రం డెఫినెట్గా మన సరౌండింగ్స్ని కొంచెం మన కంట్రోల్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. నేను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే ఎవరైనా పిల్లలు డ్రైవ్ చేస్తూ ఉంటే నేను వాళ్ళని లిటరల్లీ నీ ఏజ్ అంతా నువ్వు ఎందుకు డ్రైవ్ చేస్తున్నావు అని చెప్పి ఒక టైంలో అరిచేదాన్ని. కానీ నెమ్మదిగా ఏంటంటే నాకు విసుకొచ్చేసింది అనమాట. బికాస్ నాకు అనిపించింది నేను ఒక్కదానే చెప్తే సరిపోతుందా, ఇంట్లో పేరెంట్స్ చెప్పాలి, చుట్టుపక్కల నాతో పాటు ఇంకా చాలామంది కంట్రోల్ చేయాలి, అప్పుడే ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది సొసైటీలో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నాను, సిద్ధు ఎప్పుడైతే 16 years వాళ్ళకి లైసెన్స్ ఇస్తున్నారు అని చెప్పి వాడికి తెలిసిందో వాడు అన్నాడు అనమాట, నెక్స్ట్ డే నేను బైక్ లైసెన్స్ తీసుకుంటాను అని అంటే యూఆర్ నాట్ అలౌడ్ టు టేక్ అని చెప్పి నేను మొహం మీద చెప్పేశాను వాడికి. బికాజ్ నాకు యాజ్ ఎ మదర్ నాకు డెఫినెట్గా కన్సర్న్ ఉంటుంది. సైకిల్ మీద వెళ్ళు, నీకు చాలా హెల్త్. ఇప్పుడు వాడు రోజు స్కూల్కి సైకిల్ మీద వెళ్తాడు, సో హెల్త్కి మంచిది. అండ్ సైకిల్ అనేది ప్రస్తుతము వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ స్టేజ్లో వాళ్ళు సైకిల్ తొక్కకపోతే ఇంకా కమింగ్ ఇయర్స్ లైక్ ఎప్పుడైతే కాలేజ్కి వెళ్తారో లేకపోతే వాళ్ళు వన్స్ వర్క్కి వెళ్తారో అప్పుడు సైకిల్ అనేది మ్యాండేటరీ చేసుకోరు లైఫ్లో. జస్ట్ ఒక ఫన్ లాగా వీకెండ్స్ సైకిల్ చేసుకోవటము అలా అయిపోతుంది అనమాట. అందుకని ఇప్పుడు ఎప్పుడైతే పిల్లలకి నిజంగా సైకిల్ అవసరమో అప్పుడు ఇప్పుడు మన సైకిల్ ఇస్తే బెటర్ అని అనిపిస్తుంది. అండ్ అసలు ఈ రూల్ అనేది ఎందుకు తీసుకొచ్చారనేది ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్. ఎందుకు ఉపయోగపడుతుంది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే 10th class పిల్లలు +1 +2 వాళ్ళు దే కెన్ యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, పేరెంట్స్ డ్రాప్ చేస్తున్నారు, ఇంటి దగ్గరే ఈ మధ్య స్కూల్స్ కాలేజెస్ ఉంటున్నాయి. ఈ జర్నైల్ కేసెస్ ఇవన్నీ చూసి కూడా మన గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అంటే చాలా కన్సర్న్డ్గా అనిపించింది. ఇప్పుడు దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ నేను మాట్లాడాలి అని అనుకున్న టాపిక్ వచ్చేసరికి యూఎస్లో మనకి ఎందుకంత వ్యతిరేకత వస్తుంది అని చెప్పి దానికి ఒక వర్డ్ ఉంది. అవి నేను యూజ్ చేస్తే ఆల్గరిథం మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని వాడలేదు. మనము వేరే కంట్రీకి ట్రావెల్ చేసినప్పుడు మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. వాటికి స్టిక్ ఆన్ అయితే చాలా మంచిది. మనకు అక్కడ ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పి మనకి ఉన్న లిమిట్ని కొంచెం దాటినా సరే డెఫినెట్గా మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. సో కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న మన ఇండియన్స్ ఇప్పుడున్న ఇండియన్స్కి చాలా చాలా తేడా ఉందన్నమాట. యాక్చువల్గా ఇంతకు ముందు ఎట్లా ఉంది అని అంటే మేమున్న టైంలో అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకైనా సరే ఇవాళ కొత్తగా నేను స్టార్ట్ చేస్తున్నాను, నాకు కొత్తగా అనిపించవచ్చు, భయంగా అనిపించవచ్చు. కానీ కొన్ని రోజులు ఆగిన తర్వాత అది అలవాటు అయిపోయి చాలా ఈజీగా అనుకొని లైట్ తీసుకుంటాం. బికాస్ మనం అంత కాన్షియస్గా ఉండమన్నమాట, బయట వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారా, వీళ్ళు అనుకుంటున్నారా, పట్టించుకుంటున్నారా అని. ఇక్కడ ఏమవుతుందంటే మనం పూజ చిన్నగా స్టార్ట్ చేస్తాం ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గణేష్ చతుర్థి గురించి చాలా జరుగుతున్నాయి అనమాట. వినాయక చవితి పండుగ అంటే మనం చిన్న వినాయకుడిని చేసుకొని ఏదో ఇంట్లోనే నిమజ్జనం చేసుకొని అలా చేసుకునే వాళ్ళం మేము ఉన్నప్పుడు. లైక్ 2006 గురించి అనమాట నేను మాట్లాడేది. నేను వెళ్ళింది అప్పుడు అంతే చిన్నగా చేసుకునే వాళ్ళం, ఇంట్లోనే అయిపోయేది కంప్లీట్గా. మేము గుడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు అది కాస్త ఏమైందంటే ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి అంతవరకు చేసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఏమవుతుందంటే ఇంకా ఒక పెద్ద స్కేల్లో చేయాలి, గ్రాండ్గా చేయాలి అని చెప్పి మన వాళ్ళు ఎలా ఉంటున్నారంటే ఇప్పుడు కమ్యూనిటీ కాస్త లైక్ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అందరూ ఇప్పుడు 2 ఉన్న దారి వేరు, 3 ఉన్న దారి వేరు, 10 మంది ఉన్న దారి వేరు కదా. సో ఎక్స్పాండ్ అయ్యేసరికి ఏంటంటే లార్జ్ స్కేల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అక్కడ. అది కాస్త ఏమవుతుందంటే ఇంట్లో చేసుకోవడం కుదరదు ఎక్కువ మంది చేసేటప్పుడు, డెఫినెట్గా బయటికి రావాలి. సో బయట డిస్ప్లే చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఒకళ్ళు ఇద్దరు చూస్తారు. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో మన టైం బాగోక వాళ్ళు ఎవరైతే మనం అంటే పడమో వాళ్ళు చూసారనుకోండి, డెఫినెట్గా ఒక వీడియో తీసి వీళ్ళు ఇట్లాగా అసలు డిస్టర్బ్ చేస్తున్నారు నేబర్హుడ్ని
అని చెప్పి అనడం స్టార్ట్ చేస్తారనమాట. సో అది కాస్త ఏంటంటే వైరల్ అయిపోయి ఇంకా నెమ్మదిగా అట్లాగా వాళ్ళ బ్రెయిన్లో ట్రిగర్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఒకటి చెప్పాలండి, ఇప్పుడు మనం ఏంటంటే ఒక విషయాన్ని చూసి ఓకే ఇట్లానా అని చెప్పి వదిలేస్తాం, కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళు ఏంటంటే ఆ విషయాన్ని గట్టిగా పట్టుకుంటారనమాట. సో ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే రీసెంట్గా కొన్ని సంవత్సరాల నుండి కూడా మనం ఏదో వాళ్ళ జాబ్స్ తీసేసుకుంటున్నాము అని చెప్పి అంటా వస్తున్నారు. సో అది కాస్త ఇదేమవుతుందంటే ఇప్పుడు కల్చర్ కూడా తీసేసుకుంటున్నారు అనే ఫియర్ వాళ్ళకు వచ్చింది. ఇక్కడ మళ్ళీ టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు ఒకళ్ళు నిజంగా కాజ్ కోసం ప్రొటెస్ట్ చేస్తుంటే ఇంకొకళ్ళు ఏమో కావాలని చెప్పి ఏదో ఒకటి డిస్ట్రాయ్ చేయాలి, సిచ్యువేషన్ని పీస్ లేకుండా చేయాలి, కావాలని గొడవ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. సేమ్ లైక్ మన నేపాల్లో చూసినట్టు అనమాట. వీళ్ళ వల్ల ఇప్పుడు ఈ కాజ్ కోసం చేసే వాళ్ళు ఏంటంటే పాపం రియల్గా ఫైట్ చేసిన ఇంకొకళ్ళ వాళ్ళు ఏంటంటే చాలా కేయాస్ ఉంటుందన్నమాట. ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక జాబ్స్ విషయంలోనే కాదు, మన కల్చర్ గురించి అనే కాదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మన వాళ్ళు కూడా ఏంటంటే చక్కగా వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు వెళ్ళామా, మనం చక్కగా మన పని మనం చేసుకున్నామా అన్నట్టు కాకుండా మనదంతా కూడా వాళ్ళ మీద రుద్దుదామని చెప్పి చూస్తున్నారు. అంటే లైక్ మనం ఎట్లా ఇండియాలో ఉంటున్నామో అక్కడ కూడా అలాగే ఉండాలి, వాళ్ళు నెమ్మదిగా చూసి మనల్ని యాక్సెప్ట్ చేయాలి అనే సిచ్యువేషన్స్ తీసుకొస్తున్నారు. అది ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ అండి. వాళ్ళు ఎప్పటికీ కూడా మనల్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మనం ఎట్లా మన కల్చర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాము, వాళ్ళు రియల్గా కాజ్ కోసం ఫైట్ చేసేవాళ్ళు వాళ్ళ కల్చర్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చూస్తున్నారు. నిజంగా చెప్పాలి అని అంటే అమెరికా మాత్రం ఎవరిది కాదండి, అది రెడ్ ఇండియన్స్ అంటారు అనమాట, నేటివ్ అమెరికన్స్ అంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకున్న ల్యాండ్ ఇదంతా. ఇది మనకి హిస్టరీ పబ్లిక్గా తెలుస్తుంది అక్కడ. సో అది టోటల్లీ డిఫరెంట్ స్టోరీ. ఏదైనా సరే మనం మన సరౌండింగ్స్కి మన ఇంట్లో వరకు లిమిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మనం బయట అవుట్ సైడ్ కంట్రీకి, ఒక యుఎస్ అనే కాదండి, మనం బయట ఒక కంట్రీకి వెళ్తున్నాము అని అంటే వాళ్ళ కల్చర్కి డెఫినెట్గా రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ అక్కడ వేని అడాప్ట్ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇప్పుడు ఏదో గొప్పగా చెప్పుకుంటారు అక్కడికి వెళ్ళి కూడా ఇండియన్ కల్చరే ఫాలో అవుతుంది అని చెప్పి, బట్ నేనైతే అది యాక్సెప్ట్ చేయను. అది ఇండియన్ కల్చర్ ఫాలో అవుతుంది అని అంటే మనం ఇంట్లో వరకు ఉంటాం, బాగానే ఉంటుంది. బట్ బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే అందరి దృష్టి మన మీద పడేలాగా కాకుండా వాళ్ళలో బ్లెండ్ అయిపోయేటట్టు ఉండాలి. సో నేను ఎప్పుడు కూడా నేను అట్లా అనుకుంటాను. అదే అండి నాకు అనిపించింది అనమాట. నేను ఎంత సర్ప్రైజ్ అవుతా ఉంటానో, అసలు మనం ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా మారిపోయింది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి డెఫినెట్గా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకుంటాము, ఎందుకంటే వాళ్ళ కల్చర్ని మన మీద రుద్దడానికి మనం ఎలా యాక్సెప్ట్ చేయమో వాళ్ళు కూడా అంతే అనమాట. అదొకటి మాట్లాడదాం అనుకుంటున్నా. దీని గురించి నేను ఇంకా మాట్లాడొచ్చు, కానీ ఇప్పుడు ఏంటంటే అది కాస్త డెఫినెట్గా నెగిటివ్ కింద టర్న్ అయిపోతుంది. ఎందుకంటే నేను వాళ్ళని సపోర్ట్ చేస్తాను, మన వాళ్ళని సపోర్ట్ చేస్తాను. వాళ్ళని సపోర్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ చాలా మందికి నచ్చదు. సో అందుకని నేను ఇక్కడితో ఈ టాపిక్ అయితే స్టాప్ చేసేస్తాను. బట్ వన్స్ మనం యూఎస్ వెళ్తున్నాము అని అంటే వాళ్ళ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకొని అక్కడ ఉండడానికి ట్రై చేయాలి. ఇంట్లో మన అపార్ట్మెంట్లో మన లేకపోతే మన రూమ్లోనో ఉంటున్నప్పుడు అది మన ఇష్టం, టోటల్లీ అప్ టు అస్ మనం ఎట్లా ఉంటున్నాం అనేది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా డెఫినెట్గా మనం కొన్ని అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అందులో ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి క్లెన్లీనెస్ అనమాట. కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంచుకోవటం, ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంచుకోవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి. అది జరిగినప్పుడు మీకు ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ చెప్తాను. మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా సరే సడన్గా ఇన్స్పెక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు డోర్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వచ్చేస్తారనమాట. బట్ దే వోంట్ టచ్ ఎ థింగ్. అది చాలా మెచ్చుకోవచ్చు వాళ్ళని. మన ఇంట్లో ఏమి ఒక వస్తువు కదలదు, ఎలా ఉందో అలా వచ్చి చూసేసి కండిషన్ ఆఫ్ ద అపార్ట్మెంట్ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంతకు ముందు అంటే నేను H4 మీద ఉన్నాను కాబట్టి సో నేను ఎప్పుడు ఇంట్లోనే ఉండేదాన్ని. వాళ్ళు వచ్చి నేనున్నప్పుడు మాత్రం ఒక 2-3 సార్లు వచ్చారు. వాళ్ళు వచ్చి చూసేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ అలా రారు, ఎప్పుడో ఒకసారి వస్తారు. అది కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ ఒకటే ఇంట్లో ఉంటున్నాము అని అంటే ఖచ్చితంగా వచ్చి చెక్ చేస్తారు. ఇప్పుడు అలాంటి టైంలో మన ఇల్లు చాలా డర్టీగా ఉంది, బాత్రూమ్ అంతా మోల్డ్ పట్టి ఉంది అని అంటే డెఫినెట్గా అది మనకి రిమార్క్ ఉంటుంది. అది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. నేను
ఎప్పుడు క్లీనింగ్ గురించి చెప్తుంటే కొంతమంది అనుకోవచ్చు ఎప్పుడు క్లీనింగ్ అంటే మాకు ఇంకో పని లేదా అని చెప్పి. సీరియస్లీ అండి, ఆ వెస్ట్రన్ కల్చర్కి మనకి డిఫరెన్స్ అదే. ఇప్పుడు ఏంటంటే మనం చాలా నీట్గా ఉంటాం, నేను అందులో మనల్ని అస్సలు తక్కువ చేయటం లేదు, నేను మాత్రం ఇక్కడ అస్సలు తక్కువ చేయటం లేదండి. మనం లైక్ క్లెన్లీనెస్కి 100% ఇంపార్టెన్స్ ఇస్తాం. లైక్ మనం ఏం చేస్తాము, బయట తుడుచుకొని అంతా చేసేసి స్నానం చేసుకొని పూజ చేసుకొని అప్పుడు డేని స్టార్ట్ చేస్తాము. ఈ వెస్ట్రన్ కల్చర్లో వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఈ పూజా కాన్సెప్ట్ స్పిరిచువల్గా ఉండదు, కానీ వాళ్ళు నేచర్ని చాలా బాగా కాపాడుకుంటారు. వాళ్ళ ల్యాండ్స్కేపింగ్ అసలు సూపర్ ఉంటుంది, అంతా కూడా స్పిక్ అండ్ స్పాన్ లాగా ఉంటుంది అనమాట. బికాజ్ దే మెయింటైన్, వాళ్ళు మనిషిని పెట్టి మెయింటైన్ చేయించుకుంటారు. అందుకనే అక్కడ రెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మన మీద పడుతుంది అనమాట. సో అలాంటిది వాళ్ళు ఒక అపార్ట్మెంట్కి వచ్చి అందులో బాగాలేదు, మనం సరిగ్గా ఉంచట్లేదు అని అంటే డెఫినెట్గా మన మీద రిమార్క్ పడుతుంది. అది ఎంతమందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ ఏమైందంటే, నేను వెళ్ళిన కొత్తలో నాకు చాలా పెద్ద జుట్టు అనమాట. అక్కడికి వెళ్ళాక ఆబ్వియస్లీ ప్లేస్ చేంజ్ అండ్ వాటర్ చేంజ్కి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది, ఎవరికన్నా ఉంటుంది. అయితే నాకేమో అప్పుడు యూఎస్లో ఎలా ఉంటుందంటే, ఈ టబ్స్ ఉంటాయి కదా, టబ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బాత్రూమ్, పక్కనేమో మామూలుగా కమోడ్ సింక్ అవి ఉంటాయి. అది వెట్ ఏరియా, టబ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెట్ ఏరియా. టబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, బేదింగ్కి షవర్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ జుట్టు ఉంటుంది కదా, అది ఊడిపోయి అందులోకి వెళ్ళిపోయి క్లాగ్ అయిపోతూ ఉంటుంది. నార్మల్గా ఉన్న బాత్రూమ్స్లో ఆ జుట్టు వెళ్ళినా వెళ్ళకపోయినా అది అంత క్లాగ్ అవ్వదు, కానీ ఈ టబ్లో ఏంటంటే త్వరగా క్లాగ్ అయిపోతుంది అనమాట. అయితే నేను అప్పుడు కొత్తగా పెళ్ళయి వెళ్ళాను, చిన్నదాన్ని అనమాట, అప్పుడు 23 ఏమో గుర్తులేదు నాకు ఏజ్. సో వెళ్ళినప్పుడు అక్కడ ఈ రిపేర్ చేయడానికి క్లాగ్ అయిందని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే రిపేర్ చేయడానికి ఒక అతను వచ్చాడు. నేను ఒక్కదాన్నే ఉన్నాను, ప్లంబర్ అండ్ మేనేజర్ ఇద్దరు వచ్చారనమాట. ఆ మేనేజర్ చాలా పెద్ద ఆయన. అయితే అంత జుట్టు తీసి, ఇదిగో ఇది నీ జుట్టే, ఇంకొకసారి కనుక ఇది కనిపించింది అనుకో నీకు ఫైన్ వేస్తానని చెప్పి ఆయన నవ్వుతా చెప్పి వెళ్ళిపోయారు అనమాట. నాకైతే అసలు లోపల ఏంటి ఇలా చెప్తున్నారు, ఇది కామనే కదా అని నేను అనుకున్నా, బట్ నాకు నిజంగా తెలియదు అట్లా అందులో క్లాగ్ అయిపోతుంది అని చెప్పి. సో లేటర్ వీ టుక్ కేర్ అనమాట. దానికి అంతా చక్కగా కవర్ చేసి ఎప్పటికప్పుడు హెయిర్ అంతా తీసేస్తూ ఉన్నా. సో వాళ్ళు అంత పర్టిక్యులర్గా ఉంటారు, ఏదైనా సరే. మనం సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకుంటారు, మనం వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి ఎన్ని నెయిల్స్ కొట్టాము, వాల్స్ పాడైపోయినాయి, ఆ డోర్స్ ఎట్లా ఉన్నాయి అన్నీ కౌంట్ చేసుకుంటారు. ఆ సెక్యూరిటీ డిపాజిట్ ఒక్కొక్కసారి రిటర్న్ వస్తుంది, ఒక్కొక్కసారి రిటర్న్ రాదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మన ఇన్ఫ్లుయెన్సర్స్లో యూనిటీ ఉండట్లేదు, దాని గురించి కూడా నేను మాట్లాడదాం అనుకుంటున్నా. అండ్ ఒక్క టాపిక్ అని కాదండి, ఒక్కళ్ళ గురించి అని మాత్రం నేను చెప్పట్లేదు. జనరల్గా ఈ ఫైటింగ్స్ బాగా ఎక్కువైపోయినాయి, ఒక స్పిరిచువల్లో కానీ, ఫ్యాషన్లో కానీ, బ్లాగింగ్లో కానీ. ఐ డోంట్ నో ఎందుకు ఇట్లాగా మనకి యూనిటీ లేకుండా అయిపోతుందో నాకు తెలీదు. దీని గురించి మాత్రం నేను ఎక్కువ చెప్పాను, కానీ మనం కలిసికట్టుగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా వేరే వాళ్ళు మనల్ని తక్కువగా చూస్తారు. ఎట్లా అంటే ఈ వ్లాగ్స్ వచ్చేసరికి ఏంటంటే బయట వాళ్ళు మనల్ని పట్టించుకోవటం లేదు అని అనుకుంటాం, బట్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ జనరల్ టాక్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు తెలుగువారు అని వాళ్ళకి యూనిటీ ఉండదు. ఆ యూట్యూబర్స్ ఉన్నారు, బోల్డ్ ఎంతమంది కొట్టుకోవటం మేము చూసాము అని చెప్పి వేరే వాళ్ళు మనల్ని పాయింట్అవుట్ చేస్తే అస్సలు బాగోదండి. అది ఒక్క విషయంలో కాదు, చాలా విషయాల్లో జరుగుతున్నాయి. రియల్లీ నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఆ విషయంలో. మనల్ని మనం అండ్ ఇంకొకటి చెప్పినా అండి, తమిళ్ వాళ్ళు మాత్రము ఒకళ్ళకొకళ్ళు భలే యూనిటీగా ఉంటారు, చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చుకుంటారు. వాళ్ళకి ఉన్నాయి, కొంతమందిని వ్యతిరేకిస్తారు. నిజంగా ఏదో పెద్ద జరిగితే తప్పించి మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా యునైటెడ్గా ఉంటారనమాట. మనం ఏంటంటే ఓకే వాళ్ళని చూసి మనం అలా అడాప్ట్ చేసుకుందాం అట్లా కాదు నేను అంటుంది. మనకంటూ మన ప్రత్యేకత ఉంది కదా, మనల్ని మనం ఇట్లా పబ్లిక్గా తక్కువ చేసుకోకుండా లోపలే సార్ట్ అవుట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. అండ్ ఎవరైతే కొంచెం ఇట్లాగా ఇంకొకళ్ళని తిడతా నేను వీడియో పెట్టాను, లేకపోతే నన్ను తిడతా ఇంకొకళ్ళు వీడియో పెట్టారు అని అంటే ఎక్కువగా మన వ్యూవర్స్ కూడా నెగిటివ్ కంటెంట్కి అలవాటు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పటికి నేను యాక్చువల్గా ఏంటంటే నాకు వచ్చే ఫీడ్లో నేను గమనిస్తూ ఉంటాను, నాకు వచ్చేది ఏంటంటే ఈ పాజిటివ్ కంటెంట్ నెగిటివ్ కంటెంట్ అన్నీ కలిపి వస్తూనే ఉంటాయి మన అందరికీ.
నెగిటివ్ కంటెంట్ ఏదన్నా ఇలా హార్ష్ టైటిల్స్ పెట్టే వాటికి మాత్రం చాలా వ్యూస్ కింద కనిపిస్తున్నాయి అనమాట. సో అందుకని నాకు కొంచెం కన్సర్న్డ్గా ఉండి నేను ఈ విషయం గురించి చెప్దామని అనుకుంటున్నాను. ఏదన్నా ఉంటే లోపల మనం సార్ట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎవరైనా ఇద్దరు యూట్యూబర్స్కి ఒకరితో ఒకరి ప్రాబ్లం ఉందనుకోండి, మీరు పర్సనల్గా సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియోస్ పెడితే పబ్లిక్కి మనం లోకువైపోతాము అని చెప్పి అనిపిస్తుంది అనమాట. వ్యూవర్సే కాదు, ఇప్పుడు వ్యూవర్స్ అనే కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు బయట మనం బయటికి వెళ్ళాము. ఇప్పుడు సపోజ్ నేను ఒకళ్ళని తిడతా వీడియో పెట్టాను, నేను బయటకు వెళ్ళాను, ఎవరన్నా నా వీడియో చూసిన వాళ్ళు ఉన్నారనుకోండి, నన్ను వేరే విధంగా చూడొచ్చు. కొంతమంది సపోర్టివ్గా ఉన్నా సరే బయటికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ ఏంటంటే ఆ నెగిటివ్గా చేసిన వీడియోనే కనిపిస్తుంది అనమాట. సో అందుకని చక్కగా లోపల మనం సార్ట్అవుట్ చేసేసుకుంటే, అంటే లైక్ మెసేజ్ పెట్టుకొని ఇది నాకు నచ్చలేదు, ఇట్లా వద్దు, మనం దీంతో స్టాప్ చేసేద్దాము అని చెప్పి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అక్కడే సార్ట్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. అండ్ దీని గురించి అయితే ఇంకా నేను ఎక్కువగా మాట్లాడను. అండ్ నెక్స్ట్ హేటర్స్ గురించి కూడా నేను ఒకటి చెప్పి టాపిక్ క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు ఎవరైతే పర్పస్లీ బయటకు వచ్చి ఈ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో, ఇప్పుడు నా వ్లాగ్ అని కాదు, ఇప్పుడు నాకు జరగలేదు, బట్ స్టిల్ నేను నార్మల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే అట్లా పెడుతున్నారో వాళ్ళకి మనం యాజ్ అ యూట్యూబర్ తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే పెట్టుకొని కొన్నాళ్ళకి వాళ్ళే వదిలేస్తారు. లేదంటే ఒక్క స్టెప్లోనే బ్లాక్ చేసేస్తే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మన వ్యూస్ని మనం బయటకి చెప్పే రైట్ 100% మనకు ఉంది. సో మనం ఎలా పోర్ట్రే చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం ఎట్లా మాట్లాడుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఖచ్చితంగా నోటీస్ చేసుకోవాలి. ఒకటి మనం టాపిక్ చూస్ చేసుకొని బయటకి చెప్పాము అని అంటే మన ప్రాబ్లమ్ని రేస్ చేస్తున్నట్టు ఫస్ట్ అలా చూస్తారనమాట వ్యూవర్స్ అందరూ కూడా. ఇక్కడ మనం జనరల్గా మాట్లాడుతున్నామా, మన ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నామా అనేది దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మనకి యాజ్ అన్ ఇండివిజువల్ ఉన్న ప్రాబ్లమ్ అందరికీ ఉండకపోవచ్చు, కానీ నేను ఏ స్టెప్ తీసుకున్నాను అనేది మనం బయటికి చెప్పాము అని అంటే పాపం అమాయకులు అసలు ఆ ప్రాబ్లం నిజంగా పెద్ద ప్రాబ్లం కాకపోయినా సరే మనం ఒక పెద్ద స్టెప్ తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆ స్టెప్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పి మనం ఎట్లా ఈ విషయాన్ని పోర్ట్రే చేస్తున్నాము అంటే ఒక్క విషయం అని కాదు, మెయిన్గా ఏంటంటే కమింగ్ టు దిస్ రిలేషన్స్ అండ్ ఆల్. ఈ రిలేషన్లో నేను ఒక స్టెప్ తీసుకున్నాను అని అంటారు కదా. సో ఆ ప్రాబ్లం చిన్నదైనా పెద్దదైనా ఏదంటే ఇండివిజువల్గా సార్ట్ చేసుకోవడానికి చూడాలి. యూట్యూబర్స్ ప్రాబ్లమ్ సాల్వర్స్ కాదండి అస్సలు. ఎవ్వరి మాటలు మీరు ఎవ్వరూ వినొద్దు. ఎందుకంటే రీసెంట్గా దీని గురించి కూడా ఒక ఇష్యూ నడుస్తుంది. నేను ఆ పేరు తీసుకురాదలుచుకోవట్లేదు, మీ అందరికి కూడా తెలుసు. తనకున్న ప్రాబ్లమ్ అందరికి అలాగే ఉంది అని చెప్పి అలా అది మాత్రం కాదండి. ఎందుకంటే ఇప్పుడు నాకుండే ప్రాబ్లం మీకు ఉండకపోవచ్చు, మీకుండేది నాకు ఉండకపోవచ్చు. కాకపోతే కొంచెం సెన్సిటివ్గా ఉండేవాళ్ళు అవును ఇది నిజమేనేమో, ఇట్లాగే ఉండాలేమోనని అలా కొంచెం ఏంటంటే దారి తప్పే ఛాన్సెస్ ఉన్నాయి. దారి తప్పడం అంటే రాంగ్ వేలో కాదు, త్వరగా డెసిషన్స్ తీసేసుకుంటారు, ముందు వెనక ఆలోచించుకుంటారు. దానివలన పిల్లల లైఫే కానీ వాళ్ళ లైఫే కానీ చాలా ఎఫెక్ట్ అవ్వచ్చు. అందుకని మనం అసలు ఏం చెప్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారో, ఎవరైతే ఇస్తున్నారో ఆ టాపిక్ మాత్రము నిజంగా ఒక వ్యాలిడ్ టాపిక్ ఉండాలి. అండ్ ఆ పాయింట్ మాట్లాడేది కూడా ఏదో ఒకటి వ్యూవర్షిప్ కోసం కాకుండా చక్కగా అందరికీ హెల్ప్ఫుల్గా ఉండే టాపిక్స్ మాట్లాడాలి అని అనుకుంటున్నా. సో ఇదండి ఇవాళ ఈ టాపిక్స్ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నా. మీ అందరికీ టాపిక్స్ నచ్చితే కనుక మీ వ్యూస్ కూడా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఏది కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి వీటన్నిటికీ కాదు, మనం కలిసికట్టుగా ఉండాలి అనే ఉద్దేశంతో కొన్ని విషయాలు అయితే నేను చెప్పాను. అండ్ ఆన్ ద సేఫ్ సైడ్ మనం బాగుండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను కొన్ని విషయాలు చెప్పాను. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ for watching. Thank you for your time.